ఆదివారం అమావాస్య, పైగా సూతక కాలం, అశుభానికి సూచిక. ఇలాంటి టైంలోనే గ్రహణం, అది సూర్యగ్రహణం. అందులోనూ అర్ధరాత్రే రాబోతోంది. చాలా రేర్ కాంబినేషన్ ఇది. మరి ఇలాంటి కాంబినేషన్తో జాగ్రత్తగా ఉండాల్సిందేనా? కాకులు దూరని కారడవుల్లో, మనుషులు సంచరించని శ్మశానాల్లో ఏవైనా జరగచ్చా? అసలు గ్రహణం మనకు కనిపిస్తుందా? ఈ సూర్యగ్రహణం రోజు నమ్మకాలేంటి, మూఢనమ్మకాలేంటి? అటు పండితులు ఇటు సైంటిస్టులు చెప్తున్నదేంటి? సూర్యగ్రహణాలు ఎప్పుడూ అమావాస్య రోజుల్లోనే సంభవిస్తాయి. కానీ ఈసారి అది సర్వపితృ అమావాస్య నాడు వస్తోంది. ఇవాళ రాత్రి 10:59 గ్రహణం ప్రారంభమై సోమవారం ఉదయం 3:23 ముగుస్తుంది. అయితే ఈసారి గ్రహణాన్ని ఖగోళ శాస్త్రంలో ఓ అరుదైన ఘటనగా చూస్తున్న శాస్త్రవేత్తలు ఆసక్తిగా గమనిస్తున్నారు. భారత్తో పాటు శ్రీలంక, నేపాల్, యుఏఈ, ఆఫ్ఘనిస్తాన్తో పాటు ఇతర ఆసియా దేశాలకు ఈ గ్రహణం కనిపించదు. అదేవిధంగా ఆఫ్రికా, యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలోని చాలా ప్రాంతాల ప్రజలు కూడా దీన్ని చూడలేరు. కేవలం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తూర్పు తీరం, పసిఫిక్ దీవులు, అంటార్కిటికాలో మాత్రమే ఈ గ్రహణం కనిపిస్తుంది. సో మనకెలాంటి భయం లేదు. జ్యోతిష్యులు కూడా అదే విషయాన్ని చెబుతున్నారు. ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదంటూనే బీ కేర్ఫుల్ అన్న సంకేతాలిస్తున్నారు. భాద్రపద అమావాస్య సెప్టెంబర్ 21వ తారీఖున సూర్యగ్రహణం ఉన్నది మాట వాస్తవమే. కానీ అది భారతదేశంలో కనపడదు. అమెరికా ఇటువంటి దేశాలలో కనబడుతూ ఉంటుంది. కనుక సూర్యగ్రహణం గురించి మనం భయపడవలసిన పని లేదు. ఇది జ్యోతిష్యుల మాట. కానీ సూర్యగ్రహణంపై ప్రజల్లో అనేక నమ్మకాలతో పాటు మూఢనమ్మకాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. రాహు అనే దెయ్యం సూర్యుణ్ణి మింగేయడం వల్ల గ్రహణం ఏర్పడుతుందని నమ్ముతారు. గ్రహణం రోజు సూర్యుని కాంతి తగ్గడం వల్ల దుష్టశక్తులు ప్రబలుతాయని, ఆత్మలు స్వేచ్ఛగా తిరుగుతాయి అన్న ప్రచారం కూడా ఉంది. అంతేకాదు ఆత్మలను వశపరుచుకునేందుకు బ్లాక్ మ్యాజిక్ చేస్తారన్న మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి. సో బీ కేర్ఫుల్ అంటున్నారు కొందరు పండితులు. పైగా అర్ధరాత్రే సూర్యగ్రహణం రాబోతోంది. కాకుల దూరని కారడవుల్లో, మనుషులు సంచరించని శ్మశానాల్లో ఏమైనా జరగచ్చు, ఏదైనా చేయవచ్చు అన్న హెచ్చరికలు పండితుల నుంచి వినిపిస్తున్నాయి. అలాగే గ్రహణానికి 12 గంటల ముందు ప్రారంభమయ్యే సూతక కాలాన్ని కూడా అశుభంగా భావిస్తుంటారు. కాబట్టి ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అంటున్నారు. ఇక సూర్యగ్రహణం ఎఫెక్ట్తో వృషభ రాశి, సింహరాశి, తులారాశి వాళ్లకు చాలా లాభాలున్నాయంటున్నారు పండితులు. ఈ రాశుల వాళ్లు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయని చెబుతున్నారు. పట్టిందల్లా బంగారమే అంటున్నారు. అలాగే చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, గ్రహణం సమయంలో వాళ్లను బయటకు తీసుకురావద్దని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా గ్రహణం అమావాస్య రోజు రావడం, పైగా అది ఆదివారం కావడంతో కొందరు భయపడుతుంటే, సైన్స్ పరంగా చూస్తే ఇదంతా ట్రాష్ అంటారు సైంటిస్టులు.